కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి గారు భార్యని ఏమైనా మాట్లాడారా? పోసాని కృష్ణమురళి గారి భార్యని, పోసాని కృష్ణమురళి గారిని ఇదే జనసేన వాళ్ళు పోసాని కృష్ణమురళి అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మీరు మర్చిపోయారు. సామాజిక ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి భార్యని గాని కూతురునో లేకపోతే ఇంకొకరునో మాట్లాడారా? పవన్ కళ్యాణ్ అంటే సార్ జనసేన అన్న మళ్ళీ మీరు నోట్ కాదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అభిమానాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు ఏదో మాట్లాడతా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ట? మీరు అదే అంటారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కదండి. ఆయన డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, డైరెక్ట్ గా లోకేష్ గారిని తిడుతున్నారు. ఇది కదా వాళ్ళకి. వర్మ గారు మీరు ఏంటంటే పోసాని కృష్ణమురళి మాట్లాడింది తప్పు అన్నప్పుడు ఎస్ మిగిలిన వాళ్ళందరూ మాట్లాడింది తప్పు అన్నారు కదా. ఆ తప్పుకు సంబంధించి వచ్చిన వాళ్ళు ఇదండి, ఆ తప్పుకు సంబంధించిన దాంట్లో మరి అందరూ అదే బేస్ లో ఎందుకు అరెస్ట్ చేయట్లా అంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. ఈ రోజు కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను సైతం వదలకుండా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సైకోలు, జనసేన సైకోలు ఈ విధంగా పెడుతుంటే నేను ఇన్ని డిస్ప్లే చూపించాను మీకు, మీ 1-to-1 ఇంటర్వ్యూ చూపించాను. ఇప్పుడు మరి వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సిన విషయం నేను అడిగేది వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమురళి గారు భార్యని అన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్నారా లేదా? చిరంజీవి గారి కుటుంబాన్ని అన్నారా లేదా? ఎందుకు పర్సనల్ గా ఆ నాయకుడు బయని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు అభిమానాలు ఎవరు మీరు ఆపలేరండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, మీరు మాట్లాడేది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అభిమానం అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఒక మాట అంటే మీరు విరుచుకు పడతారు, మీరు అటాక్ మోడ్ లో దిగుతారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీతోటి వెంకటరెడ్డి ఒకసారి నన్ను తిట్టారు, నువ్వు వాళ్ళ తొక్క తీసే లేకపోతే వాళ్ళ లంజా గుడకలు తిట్టు, ఇంకోటి తిట్టు, సారీ ఇలాంటి నా నోటంటే రావడం కూడా ఇబ్బందికరంగా ఉంది, ఈ రకంగా తిట్టు అని అనాలా అని చెప్తారా? చెప్తే అంటారా మీరు? నేను అనేది ముఖ్య నాయకులు వింటలేదు మీరు. చెప్పండి, ఒక్క నిమిషం వినండి. జనసేన అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి దొండకాయ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రోజా గారి గురించి మాట్లాడిన భాష మీరు వినలేదా? ఎవరు చేసినా అరెస్టులు చేయండి, ఎవరు ఆపట్లేదు. ఫస్ట్ వినండి. రెండు, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మంత్రిగా ఉన్న రోజా గారి గురించి మాట్లాడిన పదజాలం మరి వీళ్ళు ఎవరండి? మాట్లాడారు రోజా గారి గురించి మొన్న మధ్య కూడా కిరా కార్పి అనేటటువంటి ఒక మంత్రి. నేను అదే అంటున్నాను, వాళ్ళు ఫాలోవర్స్ వాళ్ళంటే పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళు మాట్లాడిందని నాయకుడు ఎందుకు అంటగడతారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. అరెస్ట్ చేయాలి కదా, కరెక్ట్ చేయండి, మీరు అరెస్ట్ చేయండి. 5 సంవత్సరాలు మీరు పాలించారు కదా, ఎవరు వద్దన్నారు అరెస్ట్ చేయద్దని? తీసి లోపల పెట్టాల్సింది కదా. సోషల్ మీడియాలో ఎవరు తప్పు మాట్లాడినా లోపల పెట్టాల్సింది కదా, వద్దని ఎవరని చెప్పారా? చేయొద్దన్నారా? దయచేసి రోజా గారి కొవ్వు కలిసింది, కొవ్వు కలిపారు, అరెస్ట్ చేయండి స్వామి. మీరు ఎందుకు చేయలేదు? కేసులు ఎందుకు పెట్టించలేదు? జైలుకి ఎందుకు పంపించలేదు? మాట్లాడేది మీకు వినపడుతుందా? నేను మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కిరా కార్పి అనే అతను రోజా గారి కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కాదు, రోజా గారి కొవ్వు కలిసిందని మాట్లాడింది ఏ ప్రభుత్వంలో మాట్లాడు? కోర్టుకి వెళ్ళండి. వాళ్ళు చెప్పేది ఏంటి? మేము ఉన్నప్పుడు కేసులు తీసుకోలేదు, ఎవరో మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు మీరు అదే మీరేమంటారు? కోర్టుకి వెళ్ళండి. మీరు వెనకేసుకొని వస్తానంటే వెనకేసుకుని ఆడే కాదండి, కోర్టుకి వెళ్ళండి. ఎవరు తప్పు చేసినా తాట తీయించండి అంటున్నాను. మీరు అధికార ప్రతిపక్షాలు అనేది పక్కన పెట్టండి వెంకటరెడ్డి గారు, నేను దాని జోలికి వెళ్ళలేదు. ఎవరు తప్పు చేసినా దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నీతిగా మీరు కూడా అడగండి. ఇప్పుడు కిరా కార్పి మీరు వేశారు కదా పక్కన బాక్స్ లో ఫోటో, వీళ్ళు బాగా బలిసి మాట్లాడండి, ముందు అరెస్ట్ చేయండి. దొండకాయ కిరణ్ రాయల్ని మహిళను చంపేస్తానని చెప్పి లంబూతులు దిగి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అంటే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? వెంకటరెడ్డి గారు నేను చెప్పేది ఒకటి గారు, మీ వెర్షన్ నుంచి మీరు ఇందులోకి రావట్లేదు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. ఆయనకి ఏమన్నా ఇబ్బంది? వినండి, మీరే మాట్లాడారు కానీ మీకు నేను అవకాశం ఇస్తాను, ఒకసారి వినండి. నా పాయింట్ మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఎంతసేపు కిరా కార్పి లేకపోతే ఇంకొకరు కిరణ్ రాయలు లేకపోతే ఇంకో XY అని చెప్తున్నారు. నేను అనేది పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ, లేకపోతే రోజా గారి కుటుంబం గురించి కానీ, లేకపోతే ఇంకొక ఎక్స్ కుటుంబం నుంచి కానీ, పోసాని కృష్ణమురళి కుటుంబం నుంచి కానీ అన్నారా? అది నాకు పాయింట్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ ఏం పెట్టారో సోషల్ మీడియాలో అది కాదు అక్కడ కావాల్సింది. మీ జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఎవరిని తిట్టినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించకూడదు కదా అంటాను నేను. ఇదే సైకో అని తిట్టింది పవన్ కళ్యాణ్ కాదు, జగన్ గారిని.
సైకో అని తిట్లా, సైకో అని తిట్టలేదా లేదా? ఎన్నిసార్లు తిట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదా? ఇదే చంద్రబాబు నాయుడు తిట్టలేదా? ఇదే లోకేష్ తిట్టట్లేదా? రోజు ఇష్టం అన్నట్టుగా ఆత్మలతో మాట్లాడతాడని, ఇష్టం వచ్చినట్టుగా మందులు వేసుకుంటున్నాడని మాట్లాడింది ఇదే పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు కాదా? మరి ఇవన్నీ మీరు మర్చిపోయారా? మరి పవన్ కళ్యాణ్ పత్తిత్తు, పవన్ కళ్యాణ్ నోట్లో అరటిపండు పెడితే అమ్మ తొక్క తినాలా లేకపోతే లోపల అరటిపండు ఒలిచి తినాలా తెలియని ఎవరు పత్తితులు ఉంటారు వెంకటరెడ్డి గారు? మీకు తెలియదే ఉన్నది, ఎవరు పత్తితులు ఉండరు కదా. ఈ పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే చెప్పులు చూపించి ఎవరిని అంతా అన్నాడండి? మా ఎమ్మెల్యేలు అంతానంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు. ఒక్కొక్క నా కొడుకుని అంతా నా చెప్పులు చూపించాడు కదా. ఏ పరిస్థితి పదే పదే పొడుస్తుంటే కదా ఆయన చెప్పారు కదా, దానికి కారణం ఏంటన్నది. మరి అదే పోసాని గారిని కూడా పదే పదే జనసేన వాళ్ళు తరుగుతే, జనసేన వాళ్ళు కొట్టబోతే, జనసేన వాళ్ళు బూతులు తింటే, జనసేన వాళ్ళు తిట్టకపోతే వాళ్ళని కదా తిట్టాలి, నాయకుని తిడితే మాట్లాడిస్తున్న వాళ్ళు ఎవరైతే అది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడిస్తున్నారా? మీరు చాలా మాట్లాడారు. నాయకుడు చెప్పండి సార్, వాళ్ళు ఏ నాయకుడు ఎవరికి చెప్పండి. వినండి సార్, వినండి దయచేసి. మీరు 1 to 1 పెట్టా, నాది కూడా వినకపోతే ఎందుకు? చెప్పండి. 1 to 1 పెట్టి పక్కనాలు కాదు కదా, మీరు నాది కూడా వినాలి కదా. అదే వల్లభనేని వంశీ గారిని ఫస్ట్ ఎందుకు వచ్చాడు పార్టీలోంచి బయటికి? లోకేష్ ఆధ్వర్యంలో పర్టికులర్ అకౌంట్స్ నుంచి వాళ్ళ భార్యను తిట్టించారు. ఏదైతే వల్లభనేని వంశీ గారిని తిట్టించారో విత్ ప్రూఫ్ చెప్పి లోకేష్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇదిగోండి మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి ఈ పోస్టులు వస్తున్నాయంటే లోకేష్ ఇంకా పెట్టించాడు. అందుకని ఆయన పార్టీని బయటకు వచ్చాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు, ఎందుకంటే గతంలో